సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 59వ వచనం. కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఈకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది ఒక కుటుంబం. ఎవరు వీరు అని అంటే, వీరు జీవిస్తున్నటువంటి జీవిత కాలములో ధర్మశాస్త్రము లేదు. వీరు జీవిస్తున్న జీవిత కాలములో ప్రార్థన అంటే తెలీదు. వీరు జీవిస్తున్న కాలంలో దేవుడంటే భయం లేనటువంటి వారుగా జీవించారు. వలస వెళ్ళినటువంటి బానిస బ్రతుకులుగా జీవించినటువంటి జీవిత కాలంలో వారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు వారి జీవితాల్లో జరుగుతున్నప్పుడు ఆ కుటుంబము దేవునికి ప్రత్యేకించబడిన కుటుంబముగా కనబడతా ఉంది. ఈరోజు దేవుని కుటుంబాలుగా ఉండి దేవుని ఎరిగి దేవుని నమ్ముకుంటూ కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నామని తీర్మానాలు తీసుకొని కూడా మన యొక్క కుటుంబాలను మనం ఎలా చేసుకుంటా ఉన్నామయ్య అంటే, పైకి భక్తి గల కుటుంబాలుగా చేసుకుంటా ఉన్నాం, పైకి ప్రార్థించే కుటుంబాలుగా కనబడతా ఉన్నాయి, పైకి ఆరాధించే కుటుంబాలు, పైకి దేవుని మందిరానికి వచ్చే కుటుంబాలు, పైకి దేవుని పనిచేసే కుటుంబాలు, పైకి దేవుని సహవాసంలో పాల్గొనే కుటుంబాలు ఉంటా ఉన్నాయి. కానీ కుటుంబాలలోనికి వెళితే భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ సమాధానము, సఖ్యత, భేదాలు కలిగినటువంటి కుటుంబాలుగా కనబడతా ఉన్నాయి. ఈరోజు కారణం ఏంటంటే, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టత ఏంటంటే, ముగ్గురు చిన్నవారు కాదు, ముగ్గురు సామాన్యులు కాదు, ముగ్గురు ఏ విషయంలో కూడా దేవుని కార్యాల్లో త్రోసివేసేటువంటి వారు కానే కాదు. ఎందుకంటే మోషే నత్తివాడైనప్పటికీ, మోషే మాట్లాడటం చేతగానైనప్పటికీ కూడా ఫరోను దేవుని కార్యాలు చేయడానికి నిలబడి దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడిలో ప్రముఖుడిగా కనబడ్డాడు. అహరోను యాజకత్వం చేసడానికి ప్రత్యేకించబడిన కుటుంబముగా కనబడతా ఉన్నాడు. మిరియాము ఒక ప్రవక్తిగా ఉండి దేవుని పనిని ముందుకు నడిపించిందిగా, అనేక విషయాల్లో తన అన్నలు బలహీనులైనప్పటికీ, తన సోదరులు బలహీనులైనప్పటికీ వారు ముందుండి అనేకమైనటువంటి రీతిలుగా ముందుకు నడిపించిందిగా కనబడతా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి దేవుని కుటుంబముగా మన కుటుంబం ఎలా ఉంటా ఉంది? దేవుని కుటుంబముగా నీ కుటుంబం ప్రార్థించే కుటుంబమే, దేవుని కుటుంబముగా నీ మందిరములో కనబడే కుటుంబమే, దేవుని కుటుంబముగా దేవుని సన్నిధిలో నీవో, నీ భర్త, నీ పిల్లలు దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి వారే. మరి ఒకరినొకరు బలపరుచుకున్నటువంటి వారుగా ఉంటా ఉన్నారా? ఒకరినొకరు ప్రయోజకులుగా చేసుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారా? లేక ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారా? ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులే పిల్లలను పాడు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులే పిల్లలను పాడు చేస్తా ఉన్నారు. ఎందుకండి అలా అంటా ఉన్నారు? మా అమ్మ నాన్న మంచివాళ్ళే, మమ్మల్ని చదివించారు, మంచిదే. మరి మోషే, అహరోను, మిరియాములు కూడా వారిని కూడా, అయ్యా ఈ కరువు కాలంలో ఉన్నాం కదా, దేవుడితో మనకు పని లేదు, వెట్టి చాకిరీ చేస్తే బాగుండు కదా అని వారు కూడా అనుకోవచ్చు కదా. లేకుంటే జీవనోపాధి ముఖ్యమో, లేకుంటే వ్యాపారమే ముఖ్యమో, ఇదిగో వెట్టి చాకిరే ముఖ్యమో, దేవుని పని పక్కన పెట్టు అని, దేవుని పనిని పక్కన పెట్టని నిబంధనలన్నీ కూడా మీరే ఉండొచ్చు కదా. మీరేరా? మీరు లేదండి. ఈరోజు కుటుంబంలో గురించి 2-3 విషయాలు సమయానుకూలంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. ఈరోజు నేను తీసుకున్నటువంటి మాట ఏంటంటే, కుటుంబం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? ఇల్లు బాగుండాలా? ఉద్యోగం ఉండాలా? ఎవరు బాగుండాలి? పిల్లలు బాగుంటే చాలా? ఎవరు బాగుండాలి? హల్లెలూయా. ఎవరు? కుటుంబం బాగుంది. నేను అడిగిన ప్రశ్న అదే, కుటుంబం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? భార్యాభర్త. భార్యాభర్త ఉంటేనే కదా పిల్లలు వచ్చేది. పిల్లలు భార్యాభర్త కలిపే కదా కుటుంబం అయ్యేది. మరి వీరిలోనే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారే పిల్లలుగా సరి అయినటువంటి జీవితం లేకపోతే అది ఎలా సాధ్యమవుతుంది? మొట్టమొదటిది దేవుని యొక్క లేఖనాల్లోని రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమిలు రాసిన పత్రిక
11వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఏదట? వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. వేరు పాడైపోతే కొమ్మలు పాడైపోతాయి. ఏడు చెడిపోతే కొమ్మలు కూడా చెడిపోతాయి. ఈరోజు వేరుకి కొమ్మలకి ఉన్న వ్యత్యాసం, లేక కుటుంబానికి ఈ వేరుకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఈ వేరే తల్లిదండ్రులు. మొక్క ఎదగాలంటే ఏం కావాలి? మంచి నీరు ఉంది, మంచి ఆహారం ఉంది, మంచి స్థలాల్లో వేసాం. కానీ వేరు లేకపోతే మొక్క బ్రతికిద్దా? నీళ్లు పోస్తున్నాంగా, పాలు తీసాంగా, ఎరువు వేసాంగా, అన్నీ వేసాంగా, మరి ఎందుకు ఎదగట్లా? ఏమి లేదు, వేరు లేనందున. బండ మీద విత్తనం వేసాం, బండ మీద ఎంతవరకు వెలిగింది? భూమి ఉన్నంత వరకు విత్తనము వెళ్ళింది. తర్వాత రాయి తగిలింది, ఇక ఏరు ఎదగట్లా. అది ఎలా అలా అలా తిరిగి తిరిగి అక్కడ ఆగిపోయింది. దీని ఎదుగుదల ఆగిపోయింది. ఈరోజు మన కుటుంబాలు ఎదుగుదల లేకపోవటానికి, సమాధానం లేకపోవటానికి, దేవుల్లో ఉండలేకపోవటానికి, పిల్లలు పాడైపోవటానికి కారణం ఎవరయ్యారంటే ఏరు. ఎవరు వేరు అంటే తల్లి, తండ్రి, భార్య, భర్త. ఈరోజు ఒక భార్యాభర్తగా, తల్లిదండ్రులుగా మీ పాత్రలో మీరు ఎలా ఉన్నారు? మీ భార్యాభర్తలుగా ఇదిగో ఇక్కడ అమ్రాములు, యోకేదేములు ఎలా ఉన్నారయ్యారంటే వారి పిల్లలను ప్రయోజకులు చేశారు. 6 లక్షల కాలుబలాన్ని మోషే అంతటి ఐగుప్తి రాజుని ఎదిరించగలిగిన ధైర్యం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేకుంటే మిరియాము ఎంతదయ్యానంటే ఆమె ఎంతో ఉన్నతమైనటువంటి ప్రతి గానములతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్త్రీ. ఎందుకు వచ్చింది ఆ భక్తి? ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? ఎందుకు వచ్చింది ఆ సాహసం అని కనుక చూడగలిగితే, అక్కడ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈజిప్ట్ లేకుండా ఐగుప్తి రాజు చూసి అందరూ భయపడుతున్నప్పటికీ, ఇదిగో మిరియాము భయపడకుండా, మిరియాము దేవుని మాటలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క శాసనాలకు లోబడిందిగా ఉండి తల్లి మాటకు లోబడిందిగా కనబడింది. తల్లి మాటకు విధేయురాలుగా కనబడింది. ఎందుకంటే మోషే 3 నెలలు తల్లి గర్భంలో ఎదిగిన తర్వాత అతను పెంచడం వల్ల కాకపోతే, ఫరో యొక్క కుమార్తె నది స్నానానికి వచ్చినప్పుడు ఏడుపు వినబడితే, హెబ్రీ పిల్లల్లో దేవుని యొక్క మగ పిల్లలు కనబడితే చంపివేస్తామనే శాసనం వచ్చిన తర్వాత ఆమె ఎలా పెంచిందో తెలుసండి? ఆమె ఫరో కుమార్తె దగ్గరికి ఎలా వెళ్ళి మాట్లాడిందో తెలుసా? ఎంత ధైర్యంగా వెళ్ళిందో. ఆ తల్లికి ఆ పిల్లవాడికి పాలు ఇచ్చేలాగా చేసింది. అంత యుక్తి ఎక్కడి నుండి? చిన్ననాటి నుండి వచ్చింది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాలలో కుటుంబాన్ని కట్టుకోవడానికి కారణం ఏంటయ్యా, ఎవరయ్యా అనంటే తల్లిదండ్రులు. తల్లి, తండ్రి. ఇదిగో ఇక్కడ అమ్రాములు, యోకేబేదులు వారి కుటుంబాన్ని జాగ్రత్త చేసుకున్నారు కాబట్టి, వారి కుటుంబాన్ని గౌరవంగా పెంచుకున్నారు కాబట్టి, వారి కుటుంబాన్ని భయభక్తులు కలిగి పెంచారు కాబట్టి, వారి కుటుంబంలో దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి, వారి కుటుంబంలో దేవుని ఎడల ఆసక్తిని కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క శాసనాలు లేనప్పటికీ, శాసనాలు ఎప్పుడు వచ్చినాయి? మోషే వచ్చిన తర్వాత వచ్చినాయా? మోషే రాకముందు వచ్చినాయా? మరి మోషే రాకముందు, మోషే వచ్చిన తర్వాత శాసనాలు వచ్చినాయి, ఆజ్ఞలు, కట్టడలు వచ్చినాయి. మరి అమ్రాముకు ఎలాగ మరి దేవుని భయం వచ్చింది? మరి ఎలాగా యోకేబేదు తన పిల్లలను బాల్యదినముల నుండి తన బోధలో, తన శిక్షణలో పెంచిందిగా కనబడింది? ఎలాగయ్యానంటే ఆనాడు అబ్రహాము జీవించిన జీవితం. ఆది కాండములో చూస్తే, ఆది కాండములో అబ్రహాము జీవించిన జీవితం, ఇస్సాకు జీవించిన జీవితం, యాకోబు జీవించిన జీవితం, 12 గోత్రాలు జీవించిన జీవితం. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత రాను రాను ఆ భక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ వారిలో ఒక ఆశ, వారిలో ఒక ఆలోచన ఏంటంటే, మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఒకరు
ఉన్నాడు. హల్లెలూయా. మమ్మల్ని కాపాడగలిగిన వాడు, మమ్మల్ని విడిపించగలిగిన వాడు, ఈ బానిస జీవితాల నుండి మమ్మల్ని విమోచించగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనేటువంటి ఒక ఆశ, నిరీక్షణ వారిలో ఉండబట్టే వారి పిల్లలను క్రమమైన పద్ధతిలో పెంచారు. మరి రోజు అన్ని ఎరిగి దేవుని గ్రంథం మన చేతిలో ఉండి, దేవుని గ్రంథం మన ఇంటిలో ఉండి అన్నీ ఉంటేనే మరి మన పిల్లలను మనం సరిగ్గా పెంచలేకపోతున్నాం అంటే మరి మన యొక్క ఆలోచన, మన ఉద్దేశం, మన నిరీక్షణ ఏమంటారు? మన నిరీక్షణ ఎలా ఉంది? వారు ఏమీ లేనప్పుడే తన పిల్లలను అంత ప్రయోజకులుగా చేస్తే మరి ఇప్పుడు అన్నీ ఉండి మరి మన పిల్లల్ని ఎంత ప్రయోజకులుగా చేయాలి? ఏ ప్రయోజకులుగా చేస్తా ఉన్నా? త్రాగుబోతులుగా చేస్తా ఉన్నా, దొంగలుగా చేస్తా ఉన్నా, తగాదు కోరిగా చేస్తా ఉన్నా, లేకుంటే అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలయ్యేవారుగా చేస్తా ఉన్నా? ఎవరయ్యా వీరంటే ఎవరు స్నేహాల బట్టో వెళ్ళారంటాం కాదు, తల్లిదండ్రులుగా నీ పెంపకం నీ కుదురు సరిలేదు. అందుకే రోమిలు రాసిన పత్రిక 11:16 చదివాం కదా, వేరు పరిశుద్ధమైనదే, కొమ్మలు పరిశుద్ధమే. ఈ వేరు అనేటువంటిది పరిశుద్ధంగా లేకపోతే ఈ వేరే తల్లిదండ్రులు, ఈ వేరే కుటుంబము. ఈ కుటుంబము పరిశుద్ధంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మన కుటుంబాన్ని మనము సరి చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మనము భక్తి పరులుగా కనబడితే కాదు, కానీ ఆ భక్తిని కుటుంబాల్లో అలవర్చేటువంటి వారుగా ఉండాలి, కుటుంబాల్లో కనపరిచేటువంటి వారుగా ఉండాలి. ఒక దొంగ చిన్ననాటి నుండి కూడా తల్లిదండ్రులు పిల్లోని చాలా గారాభంగా పెంచారు. ఎంత గారాభం అంటే వాడి జేబులో డబ్బులు తీస్తున్నా, ఇంట్లో డబ్బులు తీసుకెళ్తున్నా కానీ మా అబ్బాయే కదా, మా ఆవిడే కదా, ఏం కాదులే అనుకున్నాను. వాడు అలా 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 ఊరు పోయింది, ప్రాంతం పోయింది, మండలం పోయింది, జిల్లా పోయింది, స్టేట్ లెవెల్లోకి వెళ్ళాడు. మా అబ్బాయి ఏం కాదు, అవసరమైతే జైలుకి వెళ్ళైనా సరే బెయిల్ మీద తీసుకొచ్చి ఏం కాదు కానీరా అని పంపించారు. అయితే వాడు యవ్వనంలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుంటే వాడు అనుకున్నారు కదా, ఒక లేక పుట్టిన కొడుకు కదా, గారాల కొడుకు, ముద్దుల కొడుకు కదా, వీడికి ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉండే అడిగారు, అరే ఎలాంటి అమ్మాయి కావాలా, లేకపోతే చదువుకున్న అమ్మాయి కావాలా, ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని అంటే వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ యొక్క పెళ్ళిళ్ళ పేరైని పిలిచి అడుగుతా ఉన్నారు, ఎలాంటి అమ్మాయి అయితే మా అబ్బాయికి వీడియో జోడి సరిపోతుంది, ఇదిగో ఈ ఫోటో బాగుందా, ఈ ఫోటో బాగుందా అని చెప్పే లోపు వాడు వచ్చి అంటా ఉన్నాడు కదా, ఇదిగో నేనేటో దొంగను కదా, నాకు గజ దొంగ అయిన పెళ్ళం దొరికితే బాగుండు. ఏ పెళ్ళం అంట? గజ దొంగ. వీళ్ళేమో అందమైన అమ్మాయి కావాలా, అందమైనటువంటి రంగు లేకుంటే చక్కదనం, లేకుంటే జుట్టు పొడవు, ఎన్ని రకాలు చూసుకుంటున్నారో. వాడు అంటున్నాడు, ఎటు నేను దొంగనే కదా, నాకన్నా గజ దొంగ అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళు నాయన నీకేడ తెచ్చేవారు బాబు, ఇదేంట్రా బాబు అని చెప్పి బాధపడతా ఉన్నారు. అయితే వాడు ప్లాన్ చేసుకుని దొంగతనానికి వెళ్తా ఉండే లోపల బస్సులో ప్రయాణం వెళ్తా ఉన్నాడు. ఇడు అనుకోకుండా టికెట్ తీసుకునే లోపు ఇడు బస్సులో టికెట్ తీసుకోవడానికి చూస్తే జేబులు ఖాళీ అయిపోయింది. ఎవరు ఏంటని అటు ఇటు చూస్తే ఏం చేయాలో తెలియలే. కండక్టర్ వచ్చి టికెట్ అంటున్నాడు, వీడి దగ్గర డబ్బులు లేవు, జేబు ఖాళీ అయిపోయింది, ఆల్రెడీ కొట్టేశారు. ఎవరు ఏందని చూస్తే పక్క నుండి అనుమాల నుండి పిలుస్తూ ఉంది, ఎవరు నువ్వు ఏంటనంటే నీ పర్సు తీసింది నేనే. ఇప్పుడు అంటా ఉన్నాడు కదా, కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే వాళ్ళిద్దరూ ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కోరిక ఎలా ఉందో తెలుసండి, మనిద్దరం దొంగలమే కదా, గజ దొంగలమే కదా, కానీ మన పిల్లలు దొంగలుగా పుట్టకూడదు, మన పిల్లలు దొంగతనం చేయకూడదు, మన పిల్లలు ఎలాంటి అబద్ధాలు కానీ దొంగతనాలు కానీ చేయకూడదు, ఎలాంటి మోసాలు చేయకూడదు, వాళ్ళు రాజులుగా బ్రతకాలి, వారు ఉన్నతంగా బ్రతకాలి, వారు గొప్పవారిగా ఉండాలని చెప్పని ఒక ప్రణాళిక చేసుకొని మనం చేసిన దొంగతనాలు వారికి తెలియకూడదు, అలాగే వారి జీవితం ఎంతో శ్రేష్టంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు. ఎలాగలాగా గర్భం వచ్చింది, అమ్మాయికి ప్రసవం వచ్చింది, డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేశారు. హాస్పిటల్లో డెలివరీ అబ్బాయి పుట్టాడు. బయట నిజమైన దొంగకి అసలు భూమి మీద ఆగట్ల, మా అబ్బాయి దొంగడు పుట్టాడు, మా కొడుకు పుట్టాడు అని చెప్పాడు. ఇలా కోరికేంది, పిల్లలు దొంగలుగా ఉండకూడదు. సరే ఆమెమో మత్తు ఇచ్చింది, ఆమె ఆపరేషన్ అయింది కాబట్టి మత్తు ఇచ్చారు, మత్తులో పడుకోనుంది.
ఈయన బయట పండగ చేస్తాడు, ఆ కొడుకు పుట్టాడని. ఈలోపు నర్సు ఆ బిడ్డని ఉయ్యాల్లో వేసి చేతులు కడుక్కుంటా ఉంది. చేతులు కడుక్కుంటే ఉంగరం పోయింది. చూసుకుంది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఉంగరం ఉంది, కోసేటప్పుడు ఉంగరం ఉంది, కుట్లు వేసేటప్పుడు ఉంగరం ఉంది. ఈ లోపు నా ఉంగరం ఎక్కడ మిస్ అయిందా అని చెప్పని ఆడు చూస్తే వాడు బయట తీర్మానం చేస్తా ఉన్నాడు. బిడ్డ చూస్తేనేమో తల్లి పడుకొని ఉంది, బిడ్డ చూస్తేనేమో పడుకొని ఉన్నాడు. వాడు ఎలా పడుకున్నాడు తెలుసా? ఇలా పడుకున్నాడు. ఇలా పట్టుకున్నాడంట, 2 చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడంట. చూస్తే అసలు ఏంది వీడి చేతులు మూసుకొని ఉన్నాడని చెప్పి ఈ వయసులోనే చెప్పని పిల్లలు ఆడుకుంటే ఉంటున్నారు కదా, అయ్యేమంటలు పట్టుకుని ఉన్నాడంట. తీరా అది తెరిచి చూసేసరికి ఉంగరం చేతిలో ఉందంట. వాడు వయసు అంతా వాడు పుట్టుకతోనే ప్రారంభించాడు. తల్లిదండ్రులు చేయవలసిన పని ప్రారంభించాడు. వాళ్ళు ఏం కాకూడదు అనుకున్నారు? బాడీలో జీన్స్లో నుండి అది ఆటోమేటిక్గా వచ్చింది. కాబట్టి ప్రబంధమైన దేవుని వల్లరా అందుకే అంటాడు కదా, వేరు పరిశుద్ధమైనతే కొమ్మలు కూడా పరిశుద్ధమైనవి. మరి తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట తెలియజేయబడుతూ ఉంటుంది. మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకొని మన నిమిత్తము ఒక ప్రణాళిక కలిగి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలుగు చేశాడు. ఆ ఉద్దేశాన్ని ఒకసారి చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను. చూడండి, పైకి మాటలు చెబితే అయిపోయేది కానీ దేవునికి ఒక పేరు ఉందండి. లోకంలో అందరూ అంటారు కదా, దేవుళ్ళు చాలా మంది ఉన్నారని అంటారా? చాలా మంది అంటారు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళు చాలా మంది, అందరూ ఒకటే అంటారు ఒక మాట. కానీ అందరూ ఒకటే అంటారు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే అందరూ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ చాలా మంది దేవుళ్ళు పరిశుద్ధుడైన దేవుడు అని పిలువబడేది మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కరినే మాత్రమే. ఇంక ఎవరిని కూడా పరిశుద్ధుడైన దేవుడిని పిలవం. ఎవరు కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడని ఏ దేవుడు కూడా పిలవబడలేం. ఆయన ఒక్కడిని మాత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, 27వ వచనంలో చివరికి అంటున్నాడు కదా, ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ పరిశుద్ధత నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకో పరిశుద్ధత అంటే నీ కుటుంబం పరిశుద్ధంగా ఉంటుంది. నీ కుటుంబం ద్వారా నీ పిల్లలు పరిశుద్ధులుగా ఉంటారు, నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు, నీ పిల్లలు ఉన్నతమైనటువంటి వారు అవుతారు, నీ పిల్లలు శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటారు. ఈ రోజు నువ్వు అనుకుంటావు కదా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ కీడు చేయలేదు, ఏ నష్టం చేయలేదు అంటావు. నీ ఆలోచన చేస్తా ఉంది, నీ ఊహ చేస్తా ఉంది, నీ మధ్యలో తప్పు చేస్తా ఉంది. కానీ దాన్ని అన్నాడు కదా, దాన్ని ఉదక స్నానము చేత కడిగాను. ఉదక స్నానం వాళ్ళు తీర్మానం ఏమోసుకున్నారంటే ఇద్దరు, ఇక మన పిల్లలు దొంగతనం చేయకూడదు, దొంగలుగా బ్రతకూడదు అనుకున్నారు. కానీ వాళ్ళు దొంగలుగా బ్రతికారా? వాడు పుట్టుకలోనే దొంగతనం లక్షణాలు వచ్చినాయి. కానీ అన్నాడు కదా, ఉదక స్నానము అంటే హృదయాలను శుద్ధి చేస్తూ మనలో ఉన్న పాపమును, మలినమును, అవిధేయతను, శాపమును కడిగి నూతనమైనటువంటి హృదయాన్ని చిన్నపిల్లవాని హృదయముగా దేవుడు మార్చి నిన్ను పవిత్రపరిచి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు, లేక సంఘములో చేర్చుకుంటా ఉన్నాడు. ఆ సంఘములో చేర్చబడిన నీవెలా ఉండాలంటే క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క పోలికలు, క్రీస్తు యొక్క సహవాసము, ప్రేమ, సమాధానము, ఐక్యత, సంతోషము, సాత్వికము, దీనత్వము, దయాళత్వం అనేటువంటిది నీ లక్షణాల్లో కనబడాలి. కనబడుతున్నాయా? నేను బాప్టిజం తీసుకున్నానండి, దేవుని స్తోత్రం. నేను 10 సంవత్సరాలు గుడికి వస్తున్నానండి, దేవుని స్తోత్రం. ఏముంది మనలో?
నువ్వు గుడికే వస్తావు, ఇంటికి వెళ్తేనేమో తాలింపుల మోత మోగిద్ది కదా, ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి గిన్నెల మోత వస్తుంది కదా, ఇంటి దగ్గర నుండి అలకలే కదా, ఇంటి దగ్గర నుండి కొట్లాటే కదా, ఇంటి దగ్గర నుండి తిట్టుకోవడమే కదా, ఇంటి దగ్గర నుండి ఒకరికొకరు సమాధానం లేకుండా ఉంటారు కదా. మరి అది నీ పిల్లలు చూడరా? అది నీ పిల్లలు ఎదురుగా ఆలోచన చేయరా? అయ్యా మా తల్లిదండ్రులు కుటుంబంలో ఇలా ఉన్నారు, సంఘంలోకి వెళ్తే ప్రార్థన చేస్తా ఉన్నారు, సంఘంలోకి వెళ్తే వాక్యం చదువుతా ఉన్నారు, సంఘంలోకి వెళ్తే పాటలు పాడుతూ ఉన్నారు, కానీ నా కుటుంబంలో ఎలా ఉన్నారు అని వాళ్ళకి అర్థం కాదా? ఈరోజు వాక్యం అంటుంది దేవుని వల్లరా, ఏరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధమే. మరి ఈరోజు మన కుటుంబంలో ఏరు ఎలా ఉంది, మన కొమ్మలు ఎలా ఉంటా ఉన్నాయి? హల్లెలూయా. కుటుంబం బాగుండాలంటే ఎవరు బాగుండాలి? ఏరు బాగుండాలి. ఏరు బాగుండాలి. ఏరు బాగుంటే కుటుంబం అంతా కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఆ శ్రేష్టతను చూసుకోవడానికే దేవుడు గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. రెండవదిగా కుటుంబంలో రెండవ ఒక కార్యం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం ఒక మాట చూద్దాం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి సూచించునని చెప్పాను. ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ మాట అనగానే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిద్దంటే, ఎక్కడికి వెళ్ళిద్ది? కానుకల దగ్గరికి వెళ్ళిద్ది. ఇదేంటంటే కుటుంబం అని చెప్పి కానుకల గురించి చదువుతున్నారంటే నేను కానుకల గురించి చదవట్లా. ఇప్పుడు భూమిలో చెట్టు నాటుతాం, చెట్టు ఎలా ఎదిగింది? చెట్టు ఏం తీసుకుంటుంది? భూమిలో అది నాటబడిన తర్వాత భూమిలో నీరుని తీసుకుంటుందా లేదా? భూమిలో ఆ యొక్క ఖనిజ లవణాలు తీసుకుంటుందా లేదా? అవేం తీసుకోకుండా ఎదిగిద్దా? మరి బయటికి మనిషికి ఏమిస్తుంది? మనం బ్రతకాలంటే ఏం కావాలి? గాలి కావాలి. గాలి ఒకటి ఉంటే సరిపోద్దా? దాన్ని ఏమంటారు? ఇప్పుడు డబ్బులు పెట్టినా కానీ కొనుక్కోవాలంట. మరి మొన్న ఈ కరోనా టైంలో అయితే లక్షలు పెట్టినా కానీ దొరకట్లా. ఏంటిది అది? ఆక్సిజన్. ఎక్కడి నుండి వస్తుంది? చెట్ల ద్వారా వస్తుంది. చెట్టు నుండే వచ్చేది కదా, చెట్టు నుండే వస్తుంది. అది ఏం తీసుకుంటుందో ఏమిస్తుంది? అది భూమిలో నుండి నీరుని తీసుకుంటుంది, భూమిలో నుండి లవణాలను తీసుకుంటుంది, భూమిలో నుండి అది ఎదుగుదలను తీసుకుంటా ఉంది, పైకి అనేకమైనటువంటి మనుషులు బ్రతకడానికి స్వేచ్ఛనిస్తూ ఉంది, ఆక్సిజన్ ఇస్తూ ఉంది. ఈరోజు మరి దేవుని పిల్లలంగా మరి మనం ఏం చేస్తా ఉన్నాం? మనము దేవునికి ఏ రీతిగా మనము ఉపయోగపడేటువంటి వారిగా ఉంటాం? దేవుని పిల్లలమే, దేవుని కుటుంబమే. ఏమిస్తా ఉన్నా, ఏం చేస్తా ఉన్నా? అక్కడ అమ్రాములు యూకేబోతులు ఏం చేశారు అంటే వారి పిల్లలను ముగ్గురిని దేవునికి అప్పగించిన వారుగా ఉన్నారు. వారి పిల్లల ముగ్గురిని కూడా దేవునికి అప్పగించిన వారుగా ఉన్నారు. ఒకరైతే అహరోను ఎలాంటి వాడయ్యారంటే యాజకుడిగా ఉండి ప్రత్యక్ష గుడారములోనూ యాజక ధర్మము చేస్తూ మోషేకు అండగా నిలబడిన వాడిగా ఒక ఆయన ఉన్నాడు. రెండో ఆయనేమో దేవునితో మాట్లాడడానికి, ప్రజలను కాలువలంతో నడిపించడానికి అందరికన్నా 6 లక్షల కాలువల కన్నా ముందుగా నిలబడి రాజుల సైతము, లేకుంటే అధిపతుల సైతము, సైన్యముల సైతము ఎదిరించడానికి ముందుగా నిలబడిన వాడిగా ఒకడున్నాడు. ఇంకొకళ్ళు ఎవరు? మిరియాము. ఆమె స్త్రీ అని భయపడలా, లేకుంటే అన్నలు ఉన్నారు కదా నాకెందుకులే ఊరుకోలా, లేకుంటే నా అన్నున్నగా నేనేం చేయాలని చెప్పి ఊరుకోలా. ఆమెకు తగ్గట్లుగా ఆమె కూడా దేవుని మహింపరచడానికి గాన ప్రతిగానములు చేస్తూ ముందుకు నడిచింది. మరి కుటుంబం కూడా ఉన్నా అనుకోవచ్చుగా, అయ్యా హెబ్రీలు ఎవరు లేరు కదా, లేవి గోత్రికులు ఎవరు లేరు కదా, ఎందుకు అలా చేయడం, ఎందుకు మీరు ఒక్కళ్ళు ఆగండి అని వారు కూడా అనుకోవచ్చుగా. అనుకున్నారా? అనుకోలేదండి. దేవునికి ఇవ్వటం ధన్యత అనుకున్నారు. దేవునికి ఇవ్వటం ధన్యత అనుకున్నారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు, LAF ఫౌండర్ గారు, జోషి అనబడేటువంటి ఆయన,
ఆయన ఒక మాట అంటాడు చాలా బాగా. ఆయన అనే మాట ఏంటి తెలుసా? దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు. అది ఏదైనా కానీ, నువ్వు కానుకిస్తావో, నిన్ను నీవు సమర్పించుకుంటావో, లేకుంటే నీ సమయాన్ని ఇస్తావో, నీ యొక్క పనిలో బాధ్యత ఇస్తావో, లేకుంటే నువ్వు సమర్పించుకుంది ఏదైనా సరే, దేవునికి ఇచ్చి చెడిపోయినది ఎవడూ లేడు. ఈయక బాగుపడిన వాడు ఎవడూ లేడు. చూడండి, అందుకని యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఎవరైనానో ఏ ఇంటికైనా నీవు వెళ్ళినప్పుడు, ఆ ఇంట చేర్చుకున్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు ఇచ్చినా గానీ ఆ ఇంటికి ఏం కలుగురమ్మన్నాడు? సమాధానము కలుగురండి అని చెప్పాడు. ఆస్వాదించాలి. ఆ ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు ఆ ప్రేమను ఆస్వాదించాలి. ఆస్వాదించినప్పుడు ఆ ఇంటిలో సమాధానం కలుగని రావాలి. ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత చికాకు పడుతూ చిరాకు పడుతూ ఉంటే ఆ ఇంటిలో పాదధూళి దుంపి రమ్మనండి. పాదధూళి దులిపినండి అని. యేసన్న గారు ఇలాగే ఎప్పటి నుండో ఒక ఆమె సభలు పెట్టే దగ్గర నుండి కూడా యేసన్న గారు మా ఇంటికి రండి, యేసన్న గారు మా ఇంటికి రండి, యేసన్న గారు మా ఇంటికి రండి అంటా ఉన్నాను. ఒకసారి అలాగే వెళ్ళాడంట, అనుకోకుండా ఎటు సభలు లేవు, ఖాళీగా ఉన్నాం. ఒకసారి ఎందుకో రమ్మంటుంది కదా, ఆ సహోదరి మరీ చెబుతోంది కదా, ఒకసారి వెళ్ళొస్తే బాగుండు కదా అని చెప్పి పొద్దున్నే సైకిల్ వేసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంటి ముందు అంటులు తవ్వుతా ఉందంట. పిల్లలేమో స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు. ఆయనేమో క్యారేజీ క్యారేజీ తీసుకుని బయటికి ఇంటి ముందుకు వచ్చాడు గుమ్మంలో. అయ్యా ఉంది వెళ్ళండి అని చెప్పేసి అని వందనాలు చెప్పి వెళ్ళాడు. ఆమెకి వెళ్ళేసరికి అమ్మా వందనాలమ్మా అని చెప్పని, అప్పుడు లాల్చిల్లాగా జోలి ఉండేది కదా బైబుల్ పట్టుకోవడానికి, అది వేసుకొని వెళ్ళి అమ్మా వందనాలమ్మా అన్నాడు. వందనాలు లేవు, ఏమీ లేవు. ఆమె వృద్ధాప్యంలోనే ఉంది. అమ్మా వందనాలమ్మా అని అంట. అమ్మా సిస్టర్ గారు వందనాలమ్మా అని అంట. 3 సార్లు అయిపోయినాయి. ఇంక వినపడలేదని, అరే బాబు ఏంది మీ అమ్మకి చూడా అన్నాడు. ఏమి లేదండి మళ్ళీ చెప్పండి అన్నాడు. వందనాలమ్మ అంటే అయ్యా ఇప్పుడు కాదులేయా కాసేపు ఆగిరా అన్న. ఎవరైనా ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి యేసన్న గారు మా ఇంటికి రండి, యేసన్న గారు మా ఇంటికి రండి అని పిలిచినా సరే అక్కడికి వెళ్తే ఇప్పుడు కాదులే కానీ, అయ్యా మనోళ్ళు అవతల ఇంకా 4-5 ఇళ్ళు ఉన్నాయి కదా, ఈలోపు ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిరా, ఈలోపు నా పని అయిపోద్ది, అప్పుడు ప్రార్థన చేద్దుకొని అన్నది. ఈలోపు అట్నే అడుక్కునే కూడా వచ్చాను. ఈయన వెనకే ఉన్నాయండి. ఇప్పుడు నా చేతులు ఖాళీ లేవు కానీ ఆ ఇంటికి పోయినపో ఈలోపు నా చేతులు ఖాళీ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఆయన అందా ఈయనందా? ఈయనకేం అర్థం కాదా, నాకెందుకు వచ్చిన గోళ అని చెప్పని నేను సైలెంట్గా సాయంత్రం మీటింగ్ ఉందని చెప్పని సైకిల్ తీసుకొని చర్చిలోకి వచ్చి కూర్చున్నాను. సాయంత్రానికి పరుగున అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్ద అబ్బాయి పరుగున వచ్చి యేసన్న గారు మమ్మ రమ్మంటుంది, యేసన్న గారు మమ్మ రమ్మంటుంది. అరే నాకు మీటింగ్ టైం అవుతుంది, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే నేను మీటింగ్కి వెళ్ళేటువంటి సమయం సాలదు, నేను ఇప్పుడు కాదు రేపు పొద్దున వస్తానన్నాడు. ఏంటయ్యా అని అంటే, ఆ ఇంటి దగ్గర పోలీసులు వచ్చున్నారు. పాస్టర్ గారిని ఎందుకు రమ్మంటుంది? ప్రార్థన చేయడానికి రమ్మంటుందా? ఆ ఇంటి విలువ పెంచడానికి సాక్ష్యం ఇవ్వడానికి రమ్మంటుంది. మేమెవరో తెలుసా? మాకు యేసన్న గారు తెలుసు అంటున్నారు. ఎందుకని? అలా పెద్ద కుమార్తె కాలేజీలో చదువుతూ ఉంటే 2 స్నేహితులు కొట్టుకుంటే ఒక అమ్మాయి అనుకోకుండా తగిలి చనిపోయింది. ఆ కేసు ఈ అమ్మాయి మీదకి వచ్చింది. ఈ అమ్మాయిని జైలు తీసుకెళ్తున్నారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళని విడిపించడానికి యేసన్న గారిని పిలిపిస్తా ఉన్నారు. ఈయనకి అర్థమైంది, ఏదో ప్రమాదం ఉంటే నా దగ్గరికి వచ్చారు, ప్రమాదం లేకపోతే నేను ఇంటికి వెళ్ళినా కానీ పలకరిగా. అరే బాబు నాకు టైం అవుతుంది, నేను తర్వాత వస్తాను రా అని చెప్పేసి. చూడండి, మనం ఇచ్చేటువంటి గౌరవము, ఇచ్చేటువంటి ప్రాధాన్యత దేనికి మనము అన్వయించుకోవాలో అనేటువంటిది కూడా, అందుకే ఆ మాటలో ఒక మాట తెలియజేయబడుతుంది. చూడండి, మీరు ఇలాగూ ప్రయాసపరి బలహీనలను సంరక్షించవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. ఎందుకంటే మనము ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఆ ప్రాధాన్యతకు లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చే దానిలో ఇచ్చిన దాని కొలదే మనము ఆస్వాదించేటువంటి వారిగా ఉంటారు.
ఇచ్చిన దాని కొలదే దేవుడు ఉన్నతమైనటువంటి శ్రేష్టతను ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఆ శ్రేష్టతలో మనము చూడవలసింది ఏంటంటే అది దేవుని పనైనా కానీ, దేవుని కార్యములైనా కానీ, దేవుని ప్రాధాన్యత అయినా కానీ వెనుదిరిగేటువంటి వారిగా ఉండకుండా దేవుని మహింపరిచేటువంటి వాళ్ళలో మనము ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. మనకు సమయం ఉన్నప్పుడు, మనకు అనుకూలత ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క కార్యాలు చూసేటప్పుడు కాదు. ఈరోజు ప్రబంధులమైన దేవుని వల్ల కుటుంబాల్లో కూడా ఈరోజు దేవుని శ్రేష్టతను చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ధన్యతను పోగొట్టుకుంటున్నాం. పుచ్చుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నాం కానీ ఇచ్చేటువంటి వారిగా ఉండట్లేదు. ఇది ఆత్మీయంగా కానీ లేకుంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిలో కూడా మనం చూడగలిగితే దేవునికి ఇవ్వవలసిన దానిలో మనం ఇవ్వట్లా. సమయము దేవునికి ఇవ్వటల్లా, లేకుంటే ధనమును దేవునికి ఇవ్వటల్లా, లేకుంటే దేవునితో ఉండేటువంటి నియమ నిబంధనలు మనం పాటించేటువంటి వారిగా ఉండటల్లా. చూడండి, దేవుని ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదములో ఈ లోపాలు మనం ఉంటున్నాం కాబట్టి మనం పుచ్చుకునేటువంటి వారిగా ఉంటున్నాం. ఆయన దగ్గర కృప పొందుకుంటున్నాం, ఆయన దగ్గర జీవాన్ని పొందుకుంటున్నాం, ఆయన దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. మరి తిరిగి దేవునికి మనం ఏమిస్తా ఉన్నాం? ఉద్యోగం వచ్చిన చెప్పాము, ప్రభావ మాకు ఉద్యోగం కావాలంటాం. లేకుంటే పిల్లలు వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలంటాం. మరి ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే మరి దేవునికి మనం ఏమిస్తా ఉన్నా? పిల్లల్ని దేవునిలో నడిపిస్తా ఉన్నామా? ఉద్యోగం వస్తే ఉద్యోగంలో దేవునికి మహిమనిచ్చేటువంటి వారిగా ఉంటా ఉన్నామా? లేకుంటే మనం చేసే పనిలో, వృత్తిలో, వ్యాపారంలో దేవునికి మహిమనిచ్చేటువంటి వారిగా ఉంటా ఉన్నామా? ఎందుకంటే మనం దాన్ని చూసుకొని మనం సంతోషించే వారిగా ఉంటాం, కానీ దేవుని మేలులు మర్చిపోయేటువంటి వారిగా ఉంటాం. ఎందుకంటే ఇచ్చుట ధన్యత, చెట్టు ఇస్తా ఉంది కాబట్టి దాన్ని చూసి మనము సంతోషించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మరి నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు. మరి మోషే, అహరోనులు, మిరియాములు వారి కుటుంబాలను చూసి దేవుడు ఎంత సంతోషించి ఉంటాడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే అని సాక్ష్యం ఇచ్చాడు. మరి నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? సాక్ష్యం వస్తుందా? వారి తల్లిదండ్రులు అలా ఇచ్చారు కాబట్టి వారి పిల్లలు దేవునికి మహిమ తెచ్చేటువంటి వారు. అయ్యా మాకెందుకు, మీరు బతకండి అని పిల్లలు కూడా వ్యతిరేకించలా. పిల్లలు కూడా తమ ఇష్టమైనట్టు జీవించలా. వారు ఎలా జీవించారంటే తల్లిదండ్రులు నడిచిన మార్గంలో నడిచి దేవునికి ఇష్టలుగాను, దేవుని పనిలో భారము కలిగిన వారు గాను, శ్రమైన, కష్టమైన, హింసైన, శోధనైనా సరే ధైర్యముగా నిలబడిన వారుగా ఉన్నారు. రోజు మన కుటుంబాలు ఎలా ఉంటామని, మన కుటుంబాల్లో ప్రాధాన్యత ఎలా ఉంటాము? వారి నిమిత్తం ప్రార్థన చేసే కుటుంబముగా ఉందా? బిడ్డలు ప్రయాసం చూసి తల్లిదండ్రులుగా వారి కోసం కన్నీరుగా వచ్చేవారు ఉందామా? బిడ్డలు చెప్తున్నా కానీ వింటలా. ఈరోజు బిడ్డలు తాగుతున్నారని తల్లిదండ్రులు చెప్తే ఎక్కడైనా వింటారు, కానీ పిల్లలు తాగొద్దయ్యా, పిల్లలు తిరగొద్దయ్యా అంటే తల్లిదండ్రులు బరిదెగించేవారుగా ఉంటా ఉన్నారు. ఏంటి కారణం అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోతాం. మరి ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం వస్తుందా? ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి కానీ సంతోషం కనబడదు. లేకుంటే తృప్తి ఉన్నట్లుగా ఉంటుంది కానీ తృప్తి ఉండదు ఆ కుటుంబాల్లో. సమాధానం కనబడదు ఆ కుటుంబాల్లో. ఆ కుటుంబాల్లో ఎప్పుడు సమాధానం అంటే దేవునికి లోబడినప్పుడే సమాధానం. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి వారు ఉండాలంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. ఈరోజు రెండు ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని కుటుంబముగా, లేకుంటే కుటుంబము బాగుండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ఇచ్చేవారుగా ఉండాలి. అది ఏదైనా కానీ, అది సమయమైనా కానీ, ధనమైనా కానీ, లేకుంటే కుటుంబమైనా కానీ మనము సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క శ్రేష్టతను మనం పొందుకుంటాం. నాకు తెలిసిన కుటుంబం ఈరోజుకే పిల్లలు అనాథలుగా ఉంటా ఉన్నారు. ఎలాంటి కుటుంబం అంటే వాళ్ళ నాన్నగారు ఒక వ్యక్తి దగ్గర నమ్మకస్తుడిగా పనిచేసాడు. ఒక గొడవల్లో ఆయన చేసిన తప్పుకి ఈయన పనిష్మెంట్ వేసుకొని జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అది కృతజ్ఞతగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగంలో తండ్రిని జాయిన్ చేశాడు. తండ్రి ఒక 9-10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. అనుకోకుండా నారాకోడు దగ్గర యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈరోజుకుందండి ఆ కుటుంబం. యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత భార్య కుటుంబాన్ని పోషించుకోవడం చేత కాదు.
వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తుంది. వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉంది, నేను 3 పిల్లలను పోషించాలా అని చెప్పని ఈమె ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభమైంది. ఒకరోజు అనుకోకుండా ఆమె శరీరంలో ఆమెకి ఒక బొబ్బల్లాగా వచ్చేసింది శరీరం మీద. ఏమి తెలియట్లా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. మా ఇంటికి వెనక పక్క ఉంటుంది, రెండో ఇంటి పక్క, బాబాయ్ ఇంటి పక్క. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు ఆయన ముందు చనిపోయాడు. ఏంటి ఏడుస్తూ ఉందని చెప్పని మా అమ్మ వాళ్ళంతా చూస్తే, ఏంటి చూస్తున్నాం అంటే రేకుల షెడ్డు ముందు చీరలు కట్టి ఉంటుంది ఇంటికి కూడా. మళ్ళీ ఇల్లు కూడా అంత పెద్దగా ఉండేది కాదు. ఏడుస్తూ ఉంది ఏంటంటే ఆమె ఆ ఇంట్లోకి వెళ్తానికి కూడా, మగవాళ్ళు వెళ్తానికి కూడా భయంకరంగా ఉంది. ఆమె వస్త్రధారణ అలా ఉంది. ఆడవాళ్ళు పిలిచి లోపలికి వెళ్ళి చూడమంటే ఆమె ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి. ఉండటానికి కూడా వాంతి వచ్చే పొజిషన్లో ఉంది. తర్వాత ఏంటి అని తీసుకెళ్ళి డాక్టర్ని తీసుకెళ్ళి మొత్తం స్కిన్ అంతా క్లీన్ చేయించి టెస్టులు చేపిస్తే ఆమెకు భయంకరమైన రోగం అని చెప్పారు. సరే, రోగం అని చెప్పారు, అయిపోయింది. ఆ ఉద్యోగం, తండ్రి ఉద్యోగం రావాలి కాబట్టి కొడుకు మైనార్టీ తీరింది. అప్పటికి దేవుడు నమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. కొడుకు అప్పటికే దేవుడు నమ్ముకుంటే దేవుడు నాకు అన్ని చేస్తాడు, మా నాన్న తప్పు చేసాడు, మా అమ్మ తప్పు చేసింది, అనుకోకుండా మా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది అని దేవుడు నమ్ముకున్నాడు. దేవుని పనిలో సహకరిస్తా ఉన్నాడు. ఎల్ఏఎఫ్ చర్చికి వెళ్ళేవాడు. అన్ని కార్యాలు చేయడానికి సభలు పెడితే ముందుండేవాడు. కానుకల విషయంలో ఏదైనా సరే వెనక తగ్గేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఉద్యోగం ఉంది, ఏదైనా చేయడానికి ముందుకు వచ్చేవాడు. వివాహం కాల, అన్ని విషయాల్లో ముందుండేటువంటి వాడు. ఆ పాస్టర్ గారు చెప్పాడు, అబ్బాయి ఇదిగో ఇలా ఉండాలంటే, అసలు మీకు ఎందుకు పాస్టర్ గారు, నేనంటే ఏందో చూపిస్తాను అన్నాడు. 6 నెలలు ఉద్యోగం చేశాడండి. 6 నెలలు దశమ భాగం కంపల్సరీగా తీసుకొచ్చాడు. అందరికన్నా ముందు ప్రార్థనలో ఉండి, అందరికన్నా ముందు మేమే ముందు వెళ్తున్నాడు, మాకన్నా ముందుండేవాడు. అలాగ ముందుండి 7వ నెలలోకి వచ్చేసరికి చర్చి మానేసాడు. ఏంటి అని అంటే, ఉద్యోగం వచ్చింది, నాకు టైం కుదరట్లేదండి, బిజీ అయిపోయాను. లవ్లో పడ్డాడు అబ్బాయి. ఉద్యోగం పోయింది. 6 నెలల తర్వాత ఉద్యోగం మానేశాడు. 2 నెలలు ఉద్యోగం చేశాడు, లవ్లో పడ్డాడు. టైంకి వెళ్తలా, ఏం మోజులో పడ్డాడు, టైంకి వెళ్తలా. ఏంట్రా ఉద్యోగానికి వెళ్తలేదంట, ఏంటి ఫోన్ చేశారు, ఏంటి ఇలా అడుగుతున్నారు, ఏంటి అని అంటే, అన్న అసలు కుదరట్లేదన్నా, అసలు ఖాళీ ఉండలేదన్నా అన్నాడు. ఏంటి ఖాళీ ఏంటంటే, ఒక అమ్మాయి లవ్లో ఉన్నాను, ఆ అమ్మాయి టైం కుదరనీయట్లేదు, పలానా టైంకి రమ్మంటుంది, ఆ టయానికి రాలేకపోతున్నా, టయానికి రాకపోతే ఆయన ఒప్పుకోట్లా తీసేసాడు. మరి ఉద్యోగం వచ్చినంతసేపు ప్రార్థన చేసావు, చర్చికి వచ్చావు, అన్ని విషయాల్లో ముందున్నావు, పాస్టర్ గారికి మాట ఇచ్చావు కదా అని అంటే, ఇప్పుడు మాట ఇవ్వలేకపోతున్నా, నేనేంటో నాకు అర్థం కావట్లా, నా కుటుంబం ఏంటో అర్థం కావట్లా, నా అక్క ఉంది, నా చెల్లి ఉంది. నా కుటుంబం ఏమైపోయింది తెలుసా, అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, చెల్లి మైనార్టీ తిరగానే భయంకరమైనటువంటి జీవితం, తల్లి అలాంటి జీవితంలోకి వెళ్ళిందో కూతురికి మెచ్యూరిటీ కాల, అంటే మైండ్ మెచ్యూరిటీ కాల, వయసులో అయితే ఉంది కానీ ఎవరు ఏంటి అనేది తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అంత భయంకరంగా జీవించింది. చివరికి ఆమె కూడా చనిపోయింది. కారణం ఏంటి తెలుసా, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబమే, దేవునికి ఎదిగిన కుటుంబమే. దేవుని ఎదుట మనం ప్రామిస్ చేస్తాం, దేవుని ఎదుట నమ్మకంగా ఉంటామని తీర్మానం తీసుకుంటాం. కానీ మన యొక్క కోరికల వైపో, మన ఆలోచనల వైపో, మన ఉద్దేశాల వైపో మనము దేవునికి ఇవ్వవలసింది, దేవునితో నడవలసింది నడవకపోతే మనకు బాగానే ఉంటుంది, కానీ మన పిల్లలకు అది శాపంగా వస్తుంది. మన పిల్లలకు అది దీవెన రావాల్సింది శాపముగా వచ్చేది ఉంటుంది. ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఈరోజు ఆ కుటుంబంలో భయంకరమైన తాగుబోతులు తయారయ్యారు. ఎవరికి సమాధానం లేకుండా అయిపోయారు. ఆ ఉన్న ఒక్కడు కూడా మిడివేలంగా తయారైపోయాడు. ఈరోజు కొన్నాడు. ఏంటో తెలుసా, దేవుని ఎదుట తీర్మానించుకున్న తీర్మానాలు మర్చిపోతే దేవుని కోపం ఆ కుటుంబాల మీదకి వస్తుంది, దేవుని ఆవేశం ఆ కుటుంబాల మీదకి వస్తుంది. మనం బాగానే ఉంటాం, మనం అనుకుంటాం కదా ఏం కాదులే అనుకుంటాం, కానీ దేవుడు ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు, ఆ కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాడు. దేవుడే ఆ కుటుంబానికి దేవుని యొక్క కుటుంబంలో సమాధానం సైక్యత లేకుండా చేసి ఆ కుటుంబంలో కలవలాలు తీసుకొచ్చేవాడు. కానీ దేవుడే కలవరపడకూడదు అని చెప్పే దేవుడే ఆ కుటుంబంలో ఏం తీసుకొస్తాడు,
కలవరాలు తీసుకొస్తాడు. ఆ రోజు నువ్వు అంటావు కదా, ఏంది నా కుటుంబం ఎలా ఉంది, ఎందుకు నా కుటుంబం ఎలా ఉంది, ఎందుకు అని అంటే ప్రశ్నించుకుంటాం కానీ పరిశీలన చేసుకో. ఈరోజు చాలా మంది అంటారు కదా, ఎందుకు నా కుటుంబంలో ఇన్ని సమస్యలు, ఎందుకు నా కుటుంబంలో ఎంత ఇబ్బంది, ఎందుకు నా కుటుంబంలో ఎలాంటి శోధన, ఎందుకు నా కుటుంబంలో ఎంత గలిబిలి, ఎందుకు నా కుటుంబంలో ఎంత అనారోగ్యము, ఎందుకు నా కుటుంబంలో నెమ్మది లేదు, ఎందుకు నా కుటుంబంలో ఎలాంటి చికాకులు అనుకుంటావు. ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకుంటే, నాలో ఏదైనా దేవునికి నచ్చంది ఉందా, నాలో ఏదైనా దేవునికి నచ్చని కార్యం ఏదైనా ఉందా అని మనల్ని మనము స్వపరిచయం చేసుకుంటే ఆ తీర్మానాలకు, ఆ ప్రశ్నలకు సమాధానము దొరికింది. హల్లెలూయా. అది పరీక్ష చేస్తామా? ఎందుకు? ఇంట్లో ఉన్నారుగా, వాళ్ళ మీద వీళ్ళ మీద 4 మాటలంటే అయిపోయా. పక్కింటి వాళ్ళు ఉన్నారుగా, 4 మాటలంటే అయిపోయా. మరి దేవుడు నిన్ను బ్రతికించాడు, మరి దేవునికి నీవు ఉపయోగపడుతున్నావా? దేవుడు నీకు జీవం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు సమస్తమునిచ్చాడు కదా. ఈ లోకంలో మనలాంటి వారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెళ్ళాడు, మనల్ని సజీవులుగా ఉంచాడు కదా. మరి మనము దేవునికి ఏమి ఇస్తా ఉన్నా, దేవునికి ఏ రీతిగా మనం ఉపయోగపడతా ఉన్నా, దేవునికి ఏ రీతిగా దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండేటువంటి వారిగా ఉంటా ఉన్నా. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అంటా ఉన్నాడు కదా. ప్రభు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. 35 వచనం అన్నాడు కదా, ప్రభు ఆయన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపితిరి. అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు కదా. మరి రోజు యేసుక్రీస్తు కలిగి ఉన్న మన జీవితాల్లో మనము మన వలన, మన జీవితం వల్ల, మన బ్రతుకు వలన, మన ప్రవర్తన వలన దేవునికి మనం ఏమిస్తున్నాం? ఏమైనా ఇస్తున్నామా? మనం అనుకునేది ఏంటంటే, ఆ మాట అనగానే అయ్యా దశమ భాగం గురించో, సంఘాల కానుకల గురించో పాస్టర్ గారు అడుగుతున్నాడు. నీ దశమ భాగాలని, కానుకల గురించి నువ్వు ఇవ్వకపోతే నీ జీవితం అది ధన్యం, అది నీకే. నీ దశమ భాగం ఎందుకు ఇస్తావు? నువ్వు ఇచ్చిన దాని వల్ల ఆశీర్వదించబడ్డానికి నువ్వు ఇస్తావు. నీ కష్టార్జితం దేవునికి కృతజ్ఞతగా నువ్వు ఇస్తావు. కానీ దేవునికి నీవు ఇవ్వాల్సింది తెలుసా? మాదిరి జీవితం దేవునికి ఇవ్వాలి, మాదిరి బ్రతుకు నీవు దేవునికి ఇవ్వాలి, మాదిరికరమైనటువంటి ప్రవర్తన దేవునికి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే దేవుడు ఇవ్వాల్సింది దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే మన కుటుంబాల్లో సఖ్యత కనపడుతుంది. భార్య ఒకటంటే భర్త ఒకటి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది ఎనిమిదికి మళ్ళీ వెనక్కే కొడుతుంది బాల్. ఏంటి కారణం? మనం ఆలోచన ఎలా వెళ్ళిపోతుందంటే అనేకమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఈరోజు మంచిదా కాదా, సమయం బాగుందో లేదో కదా, వాళ్ళు ఎదురొచ్చారేమో, వీళ్ళు ఎదురొచ్చారేమో, ఎక్కడుంది బాధ అంటే మన దగ్గరే ఉంది. మనము చేయవలసిన పని, మనం బ్రతికించిన దేవుని వైపు మనం చూడట్లా, మనం ఉండవలసిన స్థితి వైపు మనం చూడగలిగితే దేవుని యొక్క కార్యాలను మనం చూస్తాం. కాబట్టి ప్రభుత్వమైన దేవుని వల్ల చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంగురము ఎదిగి. దేని నుండి అంట? ఏరు నుండి. ఏరు అని అంటే కుటుంబం. యెషయా మొద్దులో నుండి, యెషయా అంటే ఇది దావీదు గురించి మాట్లాడిన మాట. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు వారు పుట్టారు. ఈరోజు ప్రబంధమైన దేవుని వారా, ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం అంటే, కుటుంబాలలో అంగురము ఎదగటం అనేటువంటిది సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం? సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? హల్లెలూయా, దేవుని స్తోత్రం. తర్వాత చూద్దురుకొని నేను అడిగిన సమాధానం చెప్పండి. సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తామా? పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తామా? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఎవరి దగ్గరికి వెళ్తాం? అమ్మ కొత్తగా పెళ్ళి అయింది, ఆయన కొట్టాడు. లేకుంటే 10 సంవత్సరాలు పెళ్ళి అయింది, ఆవిడ కొట్టింది, ఆయన కొట్టాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం? పుట్టింటికి వెళ్తావా? పక్కింటికి వెళ్ళవా? ముందు పక్కింటికి వెళ్తాం. అక్క నన్ను కొట్టాడు అక్క, ఏంది ఎవరిని తెలవాలక్క, ఏం చేయాలక్క అని సలహా తీసుకుంటావు లేదా? పక్కింటికి వెళ్తావు. పక్కింటి ఆమె 4 రోజులు బాగానే ఉంటుంది, 4 రోజులు ఆమె ఉప్పు అడిగితే నువ్వు ఇయ్యలేదనుకో, ఆమె ఒప్పుకుంటుందా?
ఒకప్పుడు మీ ఆయన కొడితే నేను నీకు సలహా ఇచ్చాను, ఈరోజు నాకు ఉప్పి లేదని ఊరుకుంటుందా? నీ ఎవరిని తెలిసింది. అందుకే కీర్తనలు గ్రంథం 118 కీర్తన 9-10 వచ్చినారు. కీర్తనల గ్రంథం 118 కీర్తన రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను 8వ వచనం చదువు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి వైపు చూడాలి? పుట్టింటి వైపు చూడాలా? పక్కింటి వైపు చూడాలా? ఎదురింటి వైపు చూడాలా? లేకుంటే ఆకాశం వైపు చూడాలా? ఆకాశం వైపు చూడాలి. యెహోవాను ఆశ్రయించుట లేదు. అమలాపురం దగ్గర ఒక కుటుంబం, ఆమె టాప్ నర్సు, ఎంఎస్సి నర్సింగ్ చేసింది. పెళ్లి చేసేటప్పుడు అబ్బాయితో చెప్పారు కదా, అసలు అబ్బాయి అంత బుద్ధిమంతుడు లోకంలో లేదని చెప్పారు. అసలు తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, దొంగ కాదని చెప్పారు. అబ్బాయి 3 నెలలకే బట్టబయలయ్యాడు. పెళ్ళైన 3 నెలలకి 3వ రోజే నిద్రలో పోయేస్తారు కదా, నిద్రలో పోయేటప్పుడే ఆ అబ్బాయి ఆన్లో వెళ్ళాడంట. అమ్మాయికేమో 30,000 రూపాయల శాలరీ అయితే ఎంతో ఉన్నతంగా ఆమె డ్యూటీ చేసుకుంటా ఉంది. భర్తను గౌరవించిందిగా ఉంది. తాగుబోతైనా కానీ ఓర్చుకుంది. తాగుబోతే తెల్లారి పంచాయతీ పెట్టారు అమ్మా నాన్నతో ఉంది కదా, మా నాన్న ఎలా తాగుబోతునుండి మారాడు, నేను ఎలాగ దేవుడిని నమ్ముకున్నానో మా ఆయన కూడా నేను మార్చుకుంటా అని చెప్పని తాగుబోతు భర్తతో సంసారం చేయడానికి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళా పుట్టింటికి రాలా. దగ్గర 14 సంవత్సరాలు ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టాడు. ఈరోజు కొంత సంఘం, ఆ సంఘం 3,000 మంది సంఘం, 3 కొడుకులు సేవకులే. ఎందుకో తెలుసా? అలా భర్త ఆమె అనే మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను సంఘం కట్టుకోవడానికి, ఈరోజు నా కుటుంబం, నా పిల్లలు ఎంత ప్రయోజకులు అవడానికి కారణం నేను 15 సంవత్సరాల ఓర్చినటువంటి ఓర్పండి. నేను ఓర్చుకున్నాను కాబట్టి, నా 15 సంవత్సరాల సంసార జీవితం ఓర్చుకున్నాను కాబట్టి, ఈ సేవా జీవితంలో నేను ఒక పునాదిగా నేను నిలబడటానికి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి, దేవుని సంఘాన్ని కొన్ని ఆత్మలు రక్షించడానికి నాకు ఇది ఒక అవకాశం అని ఆమె సాక్ష్యం ఇస్తుంది. భర్త ఎలాంటి వాడు తెలుసా? భయంకరంగా తాగటమే కాదు, ఆమె ఉద్యోగంలో ఉన్న శాలరీ అంతా వచ్చినప్పుడు శాలరీ ఇవ్వకపోతే కొట్టేవాడు. కొట్టడమే మాత్రం కాదు, ఆమె పడుకుంటే సిగరెట్లు కాల్చి ఎక్కడ అయితే రహస్య స్థలాలు ఉన్నాయో అక్కడ కాల్చేవాడు వచ్చి. ఇంటికి ఫోన్ చేసేది కాదు. డ్యూటీకి అలాగే ఇబ్బందితోనే వెళ్ళేది. డ్యూటీలో బాధపడి ఎవరికైనా చెప్పుకుంటే, ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే వాళ్ళు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే నా భర్త మీద కేసు పెట్టననేది. ఒకరోజు ఆమె బలహీనంగా ఉండి 15 రోజులు ఆ ఆఫ్లో ఉండి జీతం రాలా. జీతం ఎందుకు రాలేదని తలకాయ పాల్గొట్టాడు. నువ్వెందుకు ఉద్యోగం చేయలేదు, నాకు తాగడానికి డబ్బులు లేవు అని చెప్పని కొట్టేవాడు. అయినా కానీ ఆమె భర్తను మాత్రం ప్రార్థన చేసేది కానీ, పుట్టింటికి కబురు చేసేది కాదు, అత్తింటికి తెలియజేసేది కాదు. తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ నిలబడేది. పోషించుకుంటూ ఆయన ఎన్ని అవమానాలు చేసినా, ఎంత భయంకరంగా హింసించినా, నా దేవుడు నా భర్తను మారుస్తాడనే ఒక నిరీక్షణ ఆమెకు ఉంది. అయితే ఆమె దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. పిల్లలకి భోజనం తీసుకొద్దాం, రైస్ తీసుకొచ్చి సాయంత్రం వండుకుందాం అనే టైంలో బయటికి వెళ్ళి షాప్లో కూరగాయలు తెచ్చే లోపల ఈ 100 రూపాయలు తీసుకొని తాగడానికి వెళ్ళాడు. ఏడుస్తూ ఉంది. చెప్పుకుంటే అందరు తిడుతున్నారు, ఇరుగు పొరుగు అంతా తిడుతున్నారు. అలాంటి వాడుతున్నావు కాపురం చేయటం ఎందుకు, అలాంటి వాడుతున్నావు సంసారం చేయటం ఎందుకు, నీ ఉద్యోగం ఉంది కదా చక్కగా పిల్లలు తీసుకొని వెళ్ళిపో అని. నా భర్త మారుతాడు, నా భర్త మారుతాడు. చూడండి, 100 రూపాయలు తీసుకుని వెళ్ళేసరికి ఇంక దుఃఖం ఆగల. పిల్లలు 3 దగ్గర పెట్టుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఆకలి అంటా ఉన్నారు, మరి ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అని ఏ సహాయం లేని స్థితిలో కూడా ఎవరిని కూడా చేయి చాచి అడగకుండా దేవుని వైపు చూసింది. దేవుని వైపు చూసినప్పుడు ఆమెకి ఇంకో కబురు వచ్చింది. పరుగున 2 కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలేస్తా ఉన్నారు. కేకలేస్తూ కబురు చెప్పింది తెలుసా? మీ ఆయన యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అక్కడ అన్నాడు.
ఏం చేయాలి? సత్యాడు అనుకుందా? తల్లి కూడా చూడదంట. హాస్పిటల్లో అంత ప్రేమగా చూసింది. ఒక తల్లి కూడా చూడదేమో అనిపించిందంట. అంత ప్రేమగా చూసి అన్ని ఎత్తిపోసి ఆయన కడిగి శుభ్రం చేసి ఆయన మరలా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే లోపల దేవుడు ఆ యొక్క వ్యక్తిని దర్శించాడండి. హల్లెలూయా. ఆ వ్యక్తిని దర్శించాన్న మాటని తెలుసా? ఇక నుండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా తాగుడు వైపు కానీ లేకుంటే నిన్ను ఇబ్బంది పెట్టడం కానీ ఇక చెయ్యను. ఇక నుండి నేను బ్రతికినంత కాలము దేవుని సాక్షిగా సేవలో ఉంటానని తీర్మానించుకున్నాను. హల్లెలూయా. ఆ తీర్మానం ఏమైందో తెలుసా? 3,000 మందిని సంఘాన్ని కట్టడానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. 3 కొడుకుల్ని సేవకు ప్రాధాన్యత ఇచ్చి అప్పగించుకున్న వారు ఉన్నారు. ఈరోజు అమలాపురం ఏరియాలో దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్న కుటుంబం ఎందుకో తెలుసా? దేవునికి వారు త్యాగం చేశారు. ఆ ఓర్చుకున్న ఓర్పు చేతిగా ఉంటుందండి, ఫలాలు బహు రుచిగా ఉంటాయి. ఓర్పు కష్టమే. ఓర్చుకునేటువంటి సహనం కావాలి. మాట అంటే ఓర్చుకోవాలి, దెబ్బ పడితే ఓర్చుకోవాలి, నిందిస్తే ఓర్చుకోవాలి. కానీ దాని ప్రతిఫలము తర్వాత బహు రుచిగా ఉంటుంది. కానీ మనం ఆగం కదా. మనం ఆగుతావా? నన్నంటే నేను ఎందుకు ఊరుకుంటా? నాకు ఉప్పు కారం లేదా, రోషం పౌరుషం లేదా? నీకన్నా రోషం పౌరుషం ఉన్న ఆయనే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి మౌనంగా ఉన్న ఆయన దగ్గర మాదిరి చూపవలసిన మనం. అందుకే ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వే తొందరపడుతున్నావురా, నీకు నెమ్మదిస్తారా అంటే మరి ఆయన దగ్గరకు రాగలిగితే నిజమైనటువంటి ఆశీర్వాదాలు, నిజమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. కాబట్టి అలాంటి దీవెనలు పొందుకోవాలని మన కుటుంబాలు దేవుడు కలిగిన కుటుంబాల గుండి ప్రయోజనకరంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు నేను ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మన కుటుంబంలో నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? పేరుకు మాత్రమే దేవుని కలిగిన కుటుంబంగా ఉంటా ఉందా? పేరుకు మాత్రమే దేవుని కలిగిన వారుగానే ఉంటా ఉన్నావా? మరి నువ్వు దేవునికి ఏమి ఇస్తా ఉన్నావు? దేవునితో ఎలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతా ఉన్నావు? నీ కష్టం వస్తేనే దేవుని దగ్గరికి వస్తున్నావా? ఇబ్బంది కలిగితేనే దేవునితో ఉంటున్నావా? మరి నీ పిల్లలను దేవుని కోసం ఎలాగ సమర్పించావు? నీ పిల్లలను దేవుని కోసం ఎలాగా తీర్మానంలో నడిపిస్తా ఉన్నావు? నీవెలా నడుస్తున్నావు? నీవు నడిచే దారే పిల్లలు నడుస్తారు. నీవు వెళ్ళే మార్గమే పిల్లలకు ప్రయోజనకరమా, కీడా, నష్టమా అనేది కూడా తెలుస్తుంది. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇదిగో అమ్రోములు, ఈకేబోతులు వారి పిల్లలను ఎంతగానో శ్రేష్టతలో నడిపించారు. మరి అన్నీ తెలిసి లోకములో గ్రంథాల చేతిలో ఉండి, వాక్యం చేతిలో ఉండి, ప్రార్థనా జీవితం కలిగి మన పిల్లలను ఎందుకని సరైన మార్గంలో పెంచుకోలేకపోతున్నాం? ఎందుకని మన కుటుంబాల్లో మనం పాడు చేసుకుంటా ఉన్నాం? సమాధానం కలిగిన సమాధానకర్త మనకు అధిపతిగా ఉండి, కుటుంబానికి నాయకుడిగా ఉండి మనం సమర్పించుకున్నాం కదా. ఈరోజు మన కుటుంబాల్లో ఎందుకు సమాధానం ఉంటలా? ఎందుకు మన కుటుంబాల్లో సైక్యత కనబట్లా? ఎందుకు ఓర్పు కనబట్లా? ఎందుకు తగాదాలు వస్తా ఉన్నాయి? ఎందుకు అలకలు వస్తా ఉన్నాయి కుటుంబాల్లో? ఎందుకు ఒకరినొకరు అర్థం చేసుకోవట్లా? ఎందుకు ఒకరినొకరు అనుమానించుకునే వారుగా ఉంటా ఉన్నారు? ఎందుకు ఒకరినొకరు ఈర్ష్యపడేటువంటి వారుగా, నీ ఇష్టమా నా ఇష్టమని కొట్లాడుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకుంటాం. ఒకవేళ అలాంటి ఆలోచన నీ కుటుంబంలో ఉందేమో, అలాంటి స్థితిలో నీ కుటుంబం ఉందేమో, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, వాక్యాన్ని వింటా ఉన్నావు, వాక్యాన్ని చదువుతా ఉన్నావు, వాక్యాన్ని ప్రకటన చేస్తా ఉన్నావు, కానీ మన బ్రతుకులో ఈ లక్షణాలు ఉన్నాయేమో. అంటే దేవునికి దగ్గర కాకుండా ఉన్నామేమో, నీరు కట్టలేని స్థితిలో ఉన్నావేమో, మొక్క అయితే కనబడుతుంది కానీ లోపల నీరు లేదేమో, ఏరు లేదేమో, వాక్యములో అంటుకట్టబడలేదేమో, దేవునితో సహవాసం లేని జీవితము కలిగి ఉన్నామేమో, దేవునితో నడిచే అనుభవాలు, దేవునితో దగ్గరుండే అనుభవాలు లేనివిగా మన కుటుంబాలు ఉన్నాయేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఒకసారి నీకు మాత్రమే తెలుస్తుంది. నేను బయట మాత్రమే చూడగలుగుతాం. మేము బయట ఉన్నటువంటి మీ నవ్వు, మీ సహవాసము, మీ ఆప్యాయతలు, మీ ప్రేమలు మాత్రమే చూడగలుగుతాం. నీ కుటుంబంలో ఏ దుఃఖంలో ఉన్నావో, నీ కుటుంబంలో భార్యాభర్తలు ఎలాంటి సఖ్యత కలిగి ఉన్నారో, ఎలా ప్రేమించుకుంటా ఉన్నారో, ఎలాగ మాట్లాడుకుంటున్నారో మాకైతే తెలియదు. ఈరోజు వాక్యాంధ్రపు దేవుని అన్నారు, దూరాన సమీపాన వింటున్న ప్రియులారా, ఈరోజు నీ కుటుంబంలో మీ భార్యాభర్తలు ఎలా ఉంటా ఉన్నారు? నువ్వు ఆరాధనకు వస్తా ఉన్నావు, వాక్యాన్ని వింటా ఉన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నావు, ప్రార్థన చేయించుకుంటా ఉన్నావు, దేవుని మాటలు వింటా ఉన్నావు, సమస్యలో ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ నీ భర్తను ప్రేమించే వాళ్ళకు ఉన్నావా? నీ భార్యను ప్రేమించే వాళ్ళకు ఉన్నావా?
లేకుంటే సమస్యలు వచ్చినప్పుడు, లేకుంటే అన్ని విషయాల్లో చికాకులు పడుతూ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నావా? లేకుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని దూషిస్తా ఉన్నావా? మాదిరి చూపమన్నాడు. మాదిరి చూపించే కుటుంబం అనే కుటుంబం ఉందా? లేక కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుఃఖించే కుటుంబంగా ఉందా? భర్త ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఒక మగాడిగా ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుఃఖించేవాడు ఉన్నాడా? అటు కుటుంబానికి చెప్పుకోవాలో, తల్లిదండ్రులు చెప్పుకోవాలో, స్నేహితులు చెప్పుకోవాలో, చెప్పుకుంటే నవ్వుతారేమోనని సిగ్గుపడేటువంటి భర్తగా ఉన్నాడేమో. లేకుంటే తల్లిదండ్రులు చెప్పుకోవాలో, పుట్టింటి వారికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక భార్య దుఃఖించేటట్టుగా ఉందేమో. ఎవరిని బట్టి? ఈకేబోతులు అలా లేరు, అమ్రాములు అలా లేరు. వారి పిల్లలను శ్రేష్టమైనటువంటి దీవెనలో నడిపించారు. వారి పిల్లలను ప్రార్థనాపరులుగా నిలబెట్టారు. వారి పిల్లలను అనేక జనాంగాన్ని దేవుని మార్గంలోకి నడిపించేటువంటి ఒక మార్గ దూతలుగా వారిని నిలబెట్టారు. ఈరోజు నీ కుటుంబం మాదిరి ఉందా? ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ కృపలో మాదిరి దయచేయా. మా కుటుంబాల్లో సమాధానాలు దయచేయి. మా సంఘములో ఒక యోధులుగా మేము నిలబడటానికి సహాయం దయచేయి. సాక్ష్యము కలిగిన కుటుంబాలుగా, సాక్ష్యము కలిగిన ప్రవర్తన కలిగి మేము జీవించడానికి, మా కుటుంబంలో ఇంట బయట ఏ రహస్యాలు లేకుండా సమాధానంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. అమ్మా, నీ కుటుంబంలో ఏముందో అది నీకు మాత్రమే తెలుసు. అయ్యా, నీ కుటుంబంలో ఏముందో, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు. జాగ్రత్త, నీ పిల్లలు పాడైపోతారు, నీ కుటుంబం చిన్నభిన్నమైపోతుంది. నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నీ కుటుంబంలో శోధనలు కనబడతాయి, గలిబిళ్ళు కనబడతాయి. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. సాతాను నివసించే కుటుంబం ఉండదో, దేవుని నివసించే కుటుంబం ఉండాలనుకుంటున్నావు. నిర్ణయం నీదే. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ నామాన్ని పొందున్నాను.